నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. మేడం, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏది పడితే అది మాట్లాడినప్పుడు ఈ అమ్మాయికి ఏంది ఇంకా మెచ్యూరిటీ లేదు, ఇట్లా మాట్లాడుతుంది, అట్లా మాట్లాడుతుంది అంటారు. సో అసలు ఈ మెచ్యూరిటీ అంటే ఏంటి? అసలు మెచ్యూరిటీ అనేది ఉందా లేదా అంటారా మేడం? సో మెంటల్ యాప్టిట్యూడ్ అనేది థింకింగ్ ప్రాసెస్. మెచ్యూరిటీ అంటే ఫిజికల్గా ఉండడం కాదు కదా. సో మెంటల్ యాప్టిట్యూడ్ ఉండాలి. అంటే ఏంటి? మెచ్యూర్డ్ ఇన్ యువర్ వే ఆఫ్ థింకింగ్ ఇస్ వాట్ వీ లుక్ ఎట్. బట్ వాట్ డూ యూ మీన్ బై దట్ అనేది మనం ఫస్ట్ చూద్దాం. మన సనాతన ధర్మంలో కూడా ఇదే చెప్పారు. ఎందుకంటే రిలేషన్షిప్ కావాలి అంటే పేషెన్స్ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఏది పడితే అది మాట్లాడుతుంది అంటే కనుక స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్ కూడా మాట్లాడతారు. ఓకే, సో ఎందుకు మనకి నచ్చట్లేదు అని మనం ఫస్ట్ చూసుకోవాలి. తను ఎలా ఉండాలనుకుందో తను అలా ఉంది, అది మనకి నచ్చట్లా యువతల వాళ్ళకి. కరెక్ట్. సో ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఇందాక ఎపిసోడ్స్లో కూడా చెప్పాను. ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉన్నారు, ఇది ఇలా మాట్లాడుతోంది అంటారు. వాళ్ళకి తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఆ తత్వం, ఆ అమ్మాయిదో అబ్బాయిదో అలాగే ఉంది, వాళ్ళు మారలేదు. పక్క వాళ్ళు ఏంటి, వీళ్ళు ఇలా ఉంది, ఎందుకు ఇలా మాట్లాడుతోంది, ఇవన్నీ ఆరాய்ச்சி చేస్తారు. ఆరాய்ச்சி అంటే డిసెక్ట్ చేస్తారు. ఎందుకు అవసరం లేదు, మాట్లాడింది అయిపోయింది, వెళ్తున్నారు, ఫినిష్డ్. కానీ మెచ్యూరిటీ వాళ్ళలో తక్కువ ఉందా మనలో తక్కువ ఉందా అనేది ఫస్ట్ ఆలోచిస్తుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. కరెక్ట్. సో ఎక్కడుంది మెచ్యూరిటీ అనేది క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు మెచ్యూరిటీ అంటే ఏంటంటే ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. సింపుల్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే మీ హస్బెండ్ వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. బయట వాళ్ళు సపోజ్ వెహికల్ నడుపుతూ ఉన్నారు అనుకో, ఎవరన్నా అడ్డం వస్తే తిట్టరా? అది మెచ్యూరిటీ అయినా? క్వశ్చన్. సిచ్యువేషన్ని బట్టి మారుతూ ఉంటుంది, నీ పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఎప్పటికైనా మనం ఏంటంటే హ్యూమన్ రిలేషన్షిప్ కాపాడుకోవాలి. నేను ఎప్పుడు హ్యూమన్ రిలేషన్షిప్ సంపద కింద తీసుకుంటా. ఎందుకంటే ఇంట్లో రిలేషన్షిప్ సరిగా లేకపోతే మనం పనిచేయడం అనేది వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెన్స్. ది సెకండ్ థింగ్ ఏంటంటే అండర్స్టాండింగ్. అంటే వాళ్ళు అలా ఉన్నారు, యూ యాక్సెప్ట్. నువ్వు ఎప్పుడు అండర్స్టాండింగ్ వచ్చిందంటే మూడోది అప్పుడు యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. వీళ్ళు ఇంతే, నేనేం చేయలేను. మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? అసలు మన లైఫ్ని మనం లీడ్ చేయడానికి ఉన్నాం, పక్క వాళ్ళని మార్చుకోవడానికి మనం ఇక్కడ లేవు. వీఆర్ నోబడీ టు చేంజ్ ఎనీబడి. వాళ్ళు ఇలాగే మాట్లాడాలి, ఈ మెచ్యూరిటీతో మాట్లాడాలి అంటే నువ్వు మెచ్యూరిటీ అన్నది పక్క వాళ్ళకి ఇమ్మెచ్యూర్ అనిపించవచ్చు. కరెక్ట్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ద పీపుల్. అంతే. ఎప్పటికైనా సరే, ఎక్కడైనా సరే మనం అండర్స్టాండింగ్ ఉంటే కనుక యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. అంటే ఏంటి, ఆ దూషణ అనేది ఉండదు, యువతల వాళ్ళని ఒక మాట అనాలనేది ఉండదు. ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో ఏం చెప్తాం మనం? మంచి మాట్లాడండి, మంచి ఆలోచించండి. ఎప్పుడు నువ్వు మంచి ఆలోచిస్తావో మెచ్యూరిటీ ఇమ్మెచ్యూరిటీ అనేది నీకు అసలు డిఫరెన్స్ ఉండదు. దే ఆర్ లైక్ దట్, దట్ పర్సన్ ఇస్ లైక్ దట్. సో యూ టాక్ టు హర్ ఆర్ హిమ్ అండ్ హీఈస్ లైక్ దట్, హీఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్. నువ్వు ఎన్నిసార్లు చెప్తే వాళ్ళు చేంజ్ అవుతారు? నీ పిల్లలే నేను చేంజ్ అవ్వరు, ఇక్కడ వాళ్ళు చేంజ్ అవ్వరు. సో యువతల వాళ్ళని మనం చేంజ్ చేసుకునే రాదు. ఎప్పటికైనా సరే మనని మనం చేంజ్ చేసుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి ప్రీవియస్గా కూడా పూర్వం అంటే ఏంటి, ప్రీవియస్ జనరేషన్ అనుకుందాము. వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, పెళ్ళి ఇదివరకు ఏంటి 10 ఏళ్ళకే చేసేవాళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళకి చేసేవాళ్ళు, 5 yearsకి చేసేవాళ్ళు. తర్వాత అది 8 అయింది, తర్వాత 10 అయింది, తర్వాత 14 అయింది, తర్వాత 18 అయింది, తర్వాత 21 అయింది. సో ఏంటి, విచ్ ఇస్ ద మెచ్యూరిటీ ఏజ్ దెన్? తెలియదు ఎవరికి. సో జనరల్గా మెచ్యూరిటీ అంటే ఏంటంటే అందరినీ కలుపుకోవడం అనేది మన లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్తాం. అండ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్ళి ఎందుకు చేస్తారు అంటే ఇట్ ఈస్ బికాస్ వాళ్ళకి ఫీలింగ్స్ కానీ ఇమోషన్స్ కానీ ఆ కంట్రోల్లో ఉంటే, అట్ ద సేమ్ టైం ఈజీగా అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే కలిసి పెరిగిన వాళ్ళకి, కలిసి పెరగకుండా అంటే దూరంగా పెరిగిన వాళ్ళకి తేడాలు ఉంటాయి. మన సిబ్లింగ్స్ని మనం తీసుకుందాం, బ్రదర్స్ అండ్ సిస్టర్స్నే తీసుకుందాం. ఎప్పుడు కలిసి పెరిగిన వాళ్ళు వేరేలా ఉంటారు, దూరంగా పెరిగిన వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు.
సో అందుకనే ఏంటంటే మన సనాతన ధర్మంలో ఫస్ట్ మనకి పెట్టింది కూడా 10 ఇయర్స్ కానీ 14 ఇయర్స్ కానీ అది ఒక పద్ధతి కింద ఉంటుంది. వాళ్ళతో అలవాటు అవుతుంది. ఏదైనా సరే ఏంటి మనకి అలవాటు అవ్వాలి. అండ్ హ్యాబిట్యుయేట్ అదే చెప్తాం. మనకి ఏంటంటే మన ఎవ్రీడే మనం ఏం చేస్తున్నామో చేష్టలు అంటే మన ఎక్స్పీరియన్స్ కానీ మన హ్యాబిట్స్ కానీ అదే కంటిన్యూ అవుతుంది లైఫ్ అంతా. సో హ్యాబిట్యుయేట్ చేయడానికి చెప్పారు. ఇప్పుడు చేయాలి అంటలేదు నేను. ఇదివరకు ఎందుకు చేసేవాళ్ళు, అప్పుడు చదువుకునేవాళ్ళు కాదు లేడీస్, బయటకు ఉద్యోగం చేసేవాళ్ళు కాదు. సో ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ ఇల్లు కాపాడుకోవాలి, అందరినీ చూసుకోవాలి, రిలేటివ్స్ని అని చెప్పి ఇది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ చదువుకుంటున్నారు, అందరికీ డబ్బు ఉంది, అంటే డబ్బు ఇన్ ద సెన్స్ సంపాదించుకుంటున్నారు. ఏదో విడివిడిగా ఇప్పుడు ఒక ఫ్లాట్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లోనే విడిగా కూడా ఉండగలరు. మన యుఎస్ కానీ లేకపోతే మన యూరోప్ కానీ వేరే వెస్టర్న్ కంట్రీస్ చూస్తే అదే పరిస్థితి. కానీ ఏంటి ఇక్కడ సత్సంబంధాలు లేవు కదా. ఆమె ఏం చేస్తుందో మదర్కి తెలియదు, మదర్ ఏం చేస్తుందో వాళ్ళకి తెలియదు, ఇంకోళ్ళు ఏం చేస్తున్నా ఏదైనా ఫోన్ చేసి ఒంట్లో బాగాలేనప్పుడు మెడికల్ సర్వీసెస్కి ఫోన్ చేయడం తప్ప ఏం చేయం. మనకి అలాంటి సిస్టమ్ కాదు. మన సనాతన ధర్మంలో ఏంటంటే ఫ్యామిలీ అనేది ఒక సిస్టమ్ కింద మనం తీసుకొచ్చాం. అదొకటి కాకుండా పిల్లల్ని పెంచే విధం కూడా పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు, నోటీస్ చేసేవాళ్ళు. మనం యాజ్ ఎ మదర్ అండ్ ఫాదర్ మనం చాలా మిస్ చేస్తాం. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, సీక్రెటివ్గా ఉన్నా ఎలా ఉన్నారు అవన్నీ చేస్తాం. సో మెచ్యూరిటీ ఎప్పటికైనా సరే నేను చెప్పేది ఏంటంటే కలుపుకోవడంలో ఉంది, విడదీసంలో లేదు. సో ఎవరో ఒక అమ్మాయి అనుకుందాం, లేకపోతే ఎవరు మాట్లాడారు నువ్వు ఇందాక అన్నట్టు, వాళ్ళు మాట్లాడినప్పుడు ఏంటి కొంతవరకు వదిలేయచ్చు కదా. ఓకే, ఇప్పుడు మనం ఏంటి రియాక్ట్ అవుతున్నాం. ఆ రియాక్షన్ ఇస్ నాట్ గుడ్ యాక్చువల్గా. అంటే ఏంటి, వాళ్ళు చెప్పిందంతా మనం మనసుకి తీసుకుంటున్నాము, మనం థాట్ ప్రాసెస్కి తీసుకుంటున్నాం. రేపు వెళ్ళి ఇంకోళ్ళకి చెప్తాం కూడా. ఇది అదొక థ్రెడ్ అవుతుంది, అది అందరికీ వెళ్ళిపోతుంది గాసిప్ కింద. సో గాసిప్ చేస్తే ఎవరికి ఏమొస్తుంది, మనకే కదా. ఇప్పుడు మాట్లాడినామే బాగానే ఉంది అనుకుందాం, మనమే కదా ఇక్కడ ఇబ్బంది పడేది. ఒక మాట యువతల వాళ్ళు అన్నారు అన్నప్పుడు సన్నిహితులైతే మనం బాధపడతాం. అదే తెలియని వాళ్ళని పోరా అనుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. సింపుల్. అంటే ఆ ఎమోషనల్ బాండ్ ఉన్నప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో సపోజ్ ఎవరో ఒకళ్ళు ఈమె ఎలా మాట్లాడుతుంది, ఆమె ఎలా మాట్లాడుతుంది అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ నేచర్ అది. ఇప్పుడు దూషించారు యువతల వాళ్ళని అంటే ఎస్, ఎదురు తిరిగి చెప్పాలి, తప్పక చెప్పచ్చు. బ్యాడ్ ఇవి చెప్తే బ్యాడ్ ఉంటే. కానీ ఎవరో ఏదో మాట్లాడారు, దీని గురించి ఇలా మాట్లాడారు, దాని గురించి అలా మాట్లాడారు అంటే వదిలేయడమే. మెచ్యూరిటీ లేదు అనడానికి మనం ఎవరం, వీఆర్ నోబడీ. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడితే కూడా మెచ్యూరిటీ లేదు అనేస్తారు సింపుల్గా. కరెక్ట్, ఐ టోటలీ అగ్రీ. చాలా మంది అంటూ ఉంటారు. బట్ ఏంటంటే మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి. ఏంటంటే అది యూనివర్స్కి వదిలేయాలి అంతే. మనం వీఆర్ ట్రూ టు అవర్ సెల్ఫ్. మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా, మనకి సెల్ఫ్ ఎస్టీమ్ ఉందా, ముందుకు వెళ్తున్నావా, మనం వెళ్ళి మనం సాధిస్తావా అంతే. అందుకని ఎప్పటికైనా సరే చెప్తూ ఉంటారు, సక్సెస్ విల్ టాక్, మనం మాట్లాడక్కర్లా. సక్సెస్ విల్ టెల్ ద సిచ్యువేషన్, విల్ చేంజ్ ద సిచ్యువేషన్. సో ఎప్పటికైనా సరే ఎవరన్నారు వీళ్ళన్నారు, ఇప్పుడు ఈ మధ్యన చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే ఇన్స్టాలో చూస్తున్నాము, ఎక్స్లో చూస్తాము, కొట్టుకోవడం అనేది చాలా జరుగుతుంది. సో ఎవరికి మెచ్యూరిటీ అనిపించేది ఇంకోళ్ళకి ఇమ్మెచ్యూర్ అనే అనిపిస్తుంది. అది ఒక్కొక్కళ్ళ తత్వం, అంటే ఒక్కొక్క థింకింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్. ఇంత థాట్ ప్రాసెస్ని మనం ఎక్కడ సాటిస్ఫై చేయగలం. అందుకని ఎప్పటికైనా సరే మనకి మనం ట్రూగా ఉన్నామా, అంటే మనకి యువతల వాళ్ళని దూషించకుండా మనం ముందుకు వెళ్తున్నామా, మన పని మనం చేస్తున్నామా. డైవర్షన్స్ ఇవన్నీ మనకి ఈ మాటలన్నీ. సో డైవర్షన్ దగ్గరికి వెళ్ళకుండా మన పని మనం చేసుకుందాం. నథింగ్ టాక్స్ లైక్ సక్సెస్. సో ఐ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అని ఎప్పుడు ముందుకు వెళ్తాము, ఇవన్నీ సెకండరీ అయిపోతాయి. అంటే చాలా మంది వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అనుకుంటూనే ఉంటారు కదా. Correct. అలా అనుకోవడం కరెక్ట్ అంటారా మ్యామ్? అసలు అవసరం లేదంటాను. అదే చెప్తున్నా నేను. సెల్ఫ్ ఉంటే చాలు. ఎప్పటికైనా నేను అందరికీ ఇదే చెప్తూ ఉంటాను. ఎవరో ఒకళ్ళు నిన్ను తిట్టకుండా, కొట్టకుండా, సరే కొట్టడం పక్కన పెడదాము, తిట్టకుండా, లేకపోతే నేను సరి చేయకుండా, లేకపోతే ఏదో ఒక గొడవ అవ్వకుండా నువ్వు ఎలా పెరిగావు?
అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. బ్యాడ్ అవ్వకుండా గుడ్ అవ్వదు, గుడ్ అవ్వకుండా బ్యాడ్ అవ్వదు. అందుకని 2 sides ఆఫ్ ఎ కాయిన్ చూసుకోమంటాం మనం. సో నైట్ లేకుండా డే లేదు, డే లేకుండా నైట్ లేదు, అంతే సింపుల్. సో ఫ్లిప్ ఆఫ్ ఎ కాయినే అది. ఒక్కరోజు ఇలా ఉంటుంది, ఒక్కరోజు అలా ఉంటుంది. అంటే మనం ఏంటంటే మనం చేసే పనులు కూడా మనకి తెలియకుండా కొన్ని చేస్తూ ఉంటాం. సో చాలామంది కరెక్ట్ చేయడానికి వస్తూ ఉంటారు. అది ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా నువ్వు చేస్తావో అప్పుడు ఎవరు చెప్పినా కూడా అసలు ఏముండదు, అంటే ముందుకెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇదేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మెచ్యూరిటీకి ఏంటంటే వెరీ ఫైన్ లైన్ ఉంది. ఇటు ఒక కాల్ అటు ఒక కాల్ ఉంటుంది. ఎవరు మెచ్యూర్ కాదు, ఎవరు ఇమ్మెచ్యూర్ కాదు అకార్డింగ్ టు మీ. సో మన అందరి దగ్గర నుంచి మనం నేర్చుకోగలం. ఇలా ఉండకూడదని నేర్చుకోవచ్చు కదా, ఇలా గాసిప్ చేయకూడదని నేర్చుకోవచ్చు కదా, అది నేర్చుకోరు. సో ఇప్పటికైనా లా ఆఫ్ అట్రాక్షన్లో మనం చెప్పేది ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను. ఎప్పుడైనా మంచి ఆలోచించమంటామో మంచిగా ఉండమని చెప్తాం. ఎవరో మాట్లాడుతున్నారంటే ఇప్పుడు బయట కుక్కలు మురుగుతూనే ఉంటాయి, వెళ్తున్నప్పుడు కారు వెనకాల పడుతూ ఉంటాయి, కానీ ఆపేసి వాళ్ళని మురుగుతాం వెనక్కి తిరిగి చేయం కదా, వదిలేయడమే. అంటే కొంతవరకు ఏంటంటే మన గోల్ని మనం ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్ లైఫ్లో. మన పర్పస్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు హెల్ప్ చేస్తారో, అందుకనే ఎప్పుడు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ సర్కిల్ కానీ మన ఇన్నర్ సర్కిల్ కానీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా ఉంటే మనం కూడా అలాగే ఉంటాం అనేది వెరీ అంటే అది మనకి చెప్తూ ఉంటాం లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా. అందుకనే ఎప్పటికైనా సరే ఇప్పుడు బిజినెస్ చేయాలి అంటే ఆల్రెడీ కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ వినమని చెప్తాం. ఎక్స్పీరియన్స్ విన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు కింద పడకుండా, అంటే ఎవరు తిట్టకుండా లేకపోతే రిజెక్ట్ చేయకుండా ఎలా పైకి వస్తారు ఎవరు. సరే ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? అందరూ ఒకేలా ఉన్నారా? లేరు. హీరోస్ ఉన్నారు, హీరోస్ అందరూ తెల్లగా ఉన్నారా? లేరు. వాళ్ళు నువ్వు ఇలా ఉన్నావు, నీ కళ్ళు చిన్నవి, నువ్వు ఎలా హీరో అయ్యావా అన్న వాళ్ళు కూడా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా? మరి పట్టించుకుని ఉంటే ఇంట్లో కూర్చోవాలి కదా. ఇప్పుడు ఎవరు మెచ్యూర్, ఎవరు ఇమ్మెచ్యూర్ అందులో? సో ఏదైనా సరే మన గోల్ని మనం ఎప్పటికైనా సరే కంటి ముందు పెట్టుకుని, అంటే దాని మీద ధ్యాస పెట్టుకుని ముందుకెళ్తాము, తప్పక మన గోల్ని మనం సాధిస్తాం. లైఫ్ అనేది ఏంటంటే మన బర్త్ కూడా మనం విడిగానే తీసుకుంటాం, పోయేటప్పుడు కూడా విడిగానే పోతాం. ఏమి తీసుకెళ్ళేది లేదు ఎక్సెప్ట్ అవర్ థాట్స్ అండ్ మనం చేసిన మంచి. సో ఎప్పటికైనా మంచి చేయడంలో తప్పేంటి, మంచిగా మాట్లాడడంలో తప్పేంటి, ఇంకోళ్ళని ఎందుకు దూషించాలి, అసలు అవసరం ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. సో జనరల్గా ఏంటంటే మనకి ఇవన్నీ, ఈ అమ్మాయి ఇలా మాట్లాడింది, ఆ అమ్మాయి ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా చేస్తూ ఉంటారు గాసిప్, ఇవన్నీ అనవసరం అంట. నేను కంట్రోల్ చేయడం కష్టమే, ఫస్ట్ చాలా కష్టంగా ఉంటుంది. ఇది కూడా ఒక అలవాటే కదా, హ్యాబిట్ మార్చుకుని ముందుకు వెళ్తే సరిపోతుంది అంతే. అంటే ఏంటి, దీనికే అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంది అన్నట్టు కూడా అంటూ ఉంటారు. అంటే నాకేం తెలుసు, యూతుల వాళ్ళకి ఏం తెలుసు, తెలీదు కదా. యూఆర్ జడ్జింగ్, రైట్? సో డోంట్ జడ్జ్ పీపుల్, దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే. దెన్ నెక్స్ట్ ఇస్ కొంతవరకు పట్టు విడుపు అనేది ఉండాలి. ఎందుకు నీకు అది ఒక దీని కింద తీసుకుంటున్నా, యూఆర్ టేకింగ్ ఇట్ టు యువర్ హార్ట్ అండ్ టేకింగ్ ఇట్ టు యువర్ థాట్స్. అంటే ఏంటి, నీకు ఎందుకో అది ఎఫెక్ట్ అయింది, సో నువ్వు సరిదిద్దుకోవాలి, నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలి. ఎందుకని నువ్వు ఎఫెక్ట్ అవుతున్నావు బై దోస్ వర్డ్స్, కరెక్ట్? ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి? తన పని తంది, నా పని నాది అనుకుంటే సరిపోలా? సో అలా అనుకుని ముందుకెళ్ళి మన గోల్ మీద ధ్యాస పెట్టుకుని ముందుకెళ్తే, మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనకు తెలుసుకుంటే కనుక తప్పక ఏంటంటే మన లైఫ్ సార్థకం అవుతుంది, మనం హ్యాపీగా ఉంటాం. పక్క వాళ్ళ సంగతి కొంచెం వదిలేయాలి అని వాళ్ళు అంటూనే ఉంటారు, మన life అనకుండా పైకి ఎలా వస్తాం? ఇప్పుడు పాలిటీషియన్స్ ఉన్నారు, ఉమ్మిన వాళ్ళు, మొహం మీద ఉమ్మిన వాళ్ళు ఉంటారు, చెప్పు కొట్టిన వాళ్ళు ఉంటారు, టొమాటో వేసిన వాళ్ళు ఉంటారు, రాళ్ళు వేసిన వాళ్ళు ఉంటారు, బాటిల్స్ వేసిన వాళ్ళు ఉంటారు. అందుకని మానేసి ఇంట్లో కూర్చోట్లేదు కదా. ఎవరి కన్విక్షన్స్ వాళ్ళది, ఎవరి గోల్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. సో అందరినీ మనం పట్టించుకున్నాం అంటే ఏ పని మనం చేయలేము. వీ కాంట్ సాటిస్ఫై ఎవ్రీబడి, వీ హ్యావ్ టు సాటిస్ఫై అవర్ సెల్ఫ్. అందుకని ఇంకోళ్ళని కొట్టమనట్లే, ఇంకోళ్ళని దూషించమనట్లే. లా ఆఫ్ అట్రాక్షన్లో ఏం చెప్పాం? మంచి చేయండి అని చెప్పాం, మంచిగా ఆలోచించమని చెప్పాం, పాజిటివ్గా ఉండమని చెప్పాం. మీ సక్సెస్ మీరు పాజిటివ్ గా ఉండి మీరు మంచి వేలో సక్సెస్ నథింగ్ స్పీక్స్ లౌడ్లీ యాజ్ సక్సెస్. నువ్వు లౌడ్గా నువ్వు మాట్లాడక్కర్లా,
సక్సెస్ మాట్లాడుతుంది. సో సక్సెస్ మీద ధ్యాస పెట్టు.